సార్ సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో జర్నలిస్టుల పైన తీవ్ర ఆగ్రవేశాలతో ఊగిపోయారు సార్. ఆయన తోలు తీస్తాం, పిచ్చి పిచ్చి పోస్టులు పెడితే బూతులతో పోస్టులు పెడితే అన్నట్టుగా ఆయన మాట్లాడారు. అసలు ఎందుకు ఈ విధంగా జర్నలిస్టుల పైన ఈ రకంగా ఆయన మాట్లాడారు? మరి దీనిపైన కొన్ని విమర్శలు జర్నలిస్టుల దగ్గర నుంచి కూడా ఆయన మీద వస్తున్నాయి సార్. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఆయన ఈ తరహా కామెంట్స్ చేయడం గల కారణం ఏంటి సార్? రేవంత్ రెడ్డి నిన్న చాలా సీరియస్ గా జర్నలిస్టులు నోటుకొచ్చినట్టు మాట్లాడి పోస్టులు పెడితే తోటకలు తీస్తా అని చాలా ఊగిపోతూ మాట్లాడాడు. దానికి నేపథ్యం ఏంటంటే జర్నలిస్టు రేవతి పల్స్ టీవీ సిఇఓ, అట్లాగే బండి సంధ్య, వీళ్ళిద్దరి మహిళా జర్నలిస్టులని అరెస్ట్ చేసి ఆ జైలుకి పంపించారు. సో ఈ నేపథ్యం చర్చకు వచ్చింది. ఇది బీఆర్ఎస్ వాళ్ళు ఇది చాలా ఘోరమైంది, ఇది ఎమర్జెన్సీ టైప్ రూల్ నడుస్తుంది కాంగ్రెస్ పార్టీది అని వాళ్ళు విమర్శలు చేశారు. దాంతో రేవంత్ రెడ్డి ఊగిపోతూ, ఆ బూతులు చూసారా మీరు, ఆ బూతులు ఎవరైనా వినగలరా, అటువంటివి నాకు ఎలా కడుపు మండుతుంది అవి చూస్తే, మా ఇంట్లో ఆడవాళ్ళని ఎలా తిట్టిస్తారా మీరు, ఇది కావాలనే బీఆర్ఎస్ కొంతమందిని ఆఫీసులో సెట్ చేసి వాళ్ళ దగ్గర బూతులు మాట్లాడించి అది రైతులు మాట్లాడినట్టు స్త్రీలు మాట్లాడినట్టు చేస్తున్నారు. దీన్ని నేను సహించను, తోలు తీస్తా, యూట్యూబ్ జర్నలిజం మీద కొత్త రూల్ తీసుకొస్తా, చట్టం తీసుకొస్తా, ఇవన్నీ ఆయన ఊగిపోతూ మాట్లాడాడు. దానికి ప్రతిస్పందనగా బీఆర్ఎస్ వాళ్ళు రేవంత్ రెడ్డి ఈ 15 నెలల్లో ఎవరి నెలలో ఏమేమి మాట్లాడాడు బూతులు హైలైట్ చేస్తూ, ఈచ్ మంత్ బూతు హైలైట్ చేస్తూ వాళ్ళు తీసుకొచ్చారు. అందులో రేవంత్ రెడ్డి భాష కూడా ఇలాగే ఉంది. ఆయన ఆ రైతు మాట్లాడినంత బూతులు మాట్లాడకపోవచ్చు, కానీ ఆయన మాట్లాడిన భాష కూడా ఒక ముఖ్యమంత్రి ప్రతిపక్షాలని మాట్లాడే భాష కాదు. అట్లాగే అసెంబ్లీలో కూడా ఆయన కేసీఆర్ ని మోర్గ్ అదే దానికి పంపిస్తామని స్ట్రెచ్చర్ గా మార్చురికి పంపిస్తానని మార్చురికి పంపిస్తామని కానీ ఇలాగ మాట్లాడడం మీద కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి. అంటే ఇక్కడ మనకు కనబడేది ఏంటంటే, ఖచ్చితంగా నేను మొన్న కూడా విశ్లేషించినప్పుడు చెప్పాను, రేవతి వాళ్ళు పెట్టిన వీడియో ఖచ్చితంగా తప్పు. రేవంత్ రెడ్డి ని వ్యక్తిగతంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒక రైతు మాట్లాడినాడు, నిజంగా రైతు మాట్లాడి కూడా ఉండొచ్చు. రైతు ఎందుకంటే గ్రామాల్లో వాళ్ళు బూతులు లేకుండా ఇది మాట్లాడలేరు చాలా మంది, కానీ మనం ఛానల్లో పెట్టేటప్పుడు ఆ బూతుల్ని కనీసం బీప్ వేయాలి, కట్ చేయాలి. ఈ మధ్య కాలంలో యూట్యూబ్ ఛానల్ మన ఛానల్తో సహా బూతుల్ని యాజిటీస్గా పెట్టేయడం, బూత్ టైటిల్ పెట్టేయడం జరుగుతుంది. వ్యూస్ కోసం కావచ్చు, సెన్సేషన్ కోసం కావచ్చు. అది ఖచ్చితంగా అది మంచి పద్ధతి అయితే కాదు. వ్యక్తిగతంగా బూతులు మాట్లాడడం అనేది కరెక్ట్ అయితే కాదు. రేవంత్ రెడ్డిని విమర్శించవచ్చు, ఆయన హామీలు నెరవేర్చట్లేదని చెప్పొచ్చు. ఆయన కూడా ఒప్పుకుంటున్నాడు, నాకు ఇంత పరిస్థితి ఎలా ఉంటుందని తెలియదు, మేము హామీలు ఇచ్చేసాం, దానికి డబ్బు లేదని ఆయనే సొంతంగా ఆయనే చెప్తున్నాడు. కాబట్టి ఆయన విమర్శించడంలో తప్పు లేదు. ఎందుకు మరి తెలియకుండా ఎందుకు ఇచ్చావు నువ్వు అని అడగచ్చు, మనం నిలదీయచ్చు. ప్రజల తరపున మీడియా చేయాల్సిన రోల్ ఏంటంటే ఎప్పుడైనా కూడా ప్రజల తరపున పనిచేయాలి. అట్లాగే ప్రభుత్వం ప్రజలకు ఏదైనా మంచి చేసినప్పుడు కూడా దాన్ని అప్రిసియేట్ చేయాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి కంప్లీట్ గా అతను ప్రజలకు బ్యాడే చేస్తున్నాడా, గుడ్డి చేయలేదా అంటే ఖచ్చితంగా చాలా విషయాల్లో ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకున్నాడు. కొంత డెమోక్రటిక్ వాతావరణాన్ని కల్పించాడు. ప్రజాభవన్ లాంటి దాన్ని ఓపెన్ చేసి ప్రజావాణి పేరుతో ఎవ్రీ వీక్ 2 days ట్యూస్డే అండ్ ఫ్రైడే జరిపిస్తున్నాడు. తన ఉన్న పరిధిలో ఆయన ప్రజలకి చేస్తున్నాడు. సో ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా కంప్లీట్ గా ప్రజలకి అన్యాయమే చేయడానికి ఉండరు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు గెలవాలి కదా, కనీసం వాళ్ళ కోసమైనా మంచి చేస్తారు. ఏ ప్రభుత్వాలైనా ఏ పార్టీలైనా ప్రజలకు మంచి చేయడానికి కొంతవరకు ట్రై చేస్తారు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఎలక్షన్లలో కంటే లేకపోతే గెలవ చంద్రబాబుకు తెలియదా ఖజానా పరిస్థితికి ఎలా ఉన్నాడా, ఆయన 40 ఏళ్ళు వస్తాయి, నెలకి ఎంత వస్తుంది, దీంట్లో దేనికి ఎంత ఖర్చు అనేది మామూలు మనలాంటి దాన్ని జర్నలిస్టులుగా తెలిసినప్పుడు 20 ఏళ్లుగా తల పండిన రాజకీయ నాయకులకి రేవంత్ రెడ్డి తెలీదా? తెలుసు, కానీ తప్పలేదు వాళ్ళకి. ఎందుకంటే కాంగ్రెస్ పాలసీ అది 6 గ్యారెంటీలతో అక్కడ గెలిచింది కాబట్టి అదే దాన్ని ఇక్కడ మోడల్ని రిప్లికేట్ చేశారు. సో ఇప్పుడు అది ఇవ్వలేదు కాబట్టి బీఆర్ఎస్ ప్రజల తరపున ఖచ్చితంగా పోరాటంలో తప్పు లేదు. కానీ బీఆర్ఎస్ కూడా ఏం చేస్తుందంటే సోషల్ మీడియా హ్యాండిల్స్ రకరకాలు పెట్టేసి బూతులు తిట్టించడం, పర్సనల్ గా అటాక్స్ చేయడం అవి చేస్తుంది. అది రాంగ్. సో ఆ మేరకు ఖచ్చితంగా జర్నలిస్టులు కూడా కొంత తమను తాము మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది, ఇక్కడైనా అక్కడైనా. ఇక రెండో యాంగిల్,
కేవలం ప్రతిపక్షాలే ఇలాగ మాట్లాడుతున్నాయా? కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీడియా మాట్లాడలేదా? ఆయన పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి మీడియానే లేదన్నాడు. అది అబద్ధం. బిగ్ టీవీ ఎవరిది? బిగ్ టీవీ రేవంత్ రెడ్డి వాళ్ళది. అది ఎవరికైనా చిన్నపిల్లోడికి చూసినా అర్థమైపోతుంది. ఇవాళ ఏ ఛానల్ ఎవరిదని పిల్లవాడు కూడా చెప్తాడు. 2 సార్లు చూస్తే ఆ న్యూస్ టైటిల్స్ చూస్తేనే చెప్పేయచ్చు. ఒకే ఒక టైటిల్ చూసి నేను చెప్తా, నాకు ఛానల్ పేరు ఇవ్వద్దు, పేపర్ పేరు ఇవ్వద్దు, టైటిల్ తీసుకురా నా దగ్గరికి, నేను అది ఎవరిదని చెప్పేస్తాను. ఎందుకంటే ఇవాళ మనం టైటిల్ చూసి చెప్పేయచ్చు. సో అలా ఆ పరిస్థితుల్లో పోలరైజ్డ్ వచ్చింది. సో రేవంత్ రెడ్డి అలాగా మాట్లాడచ్చా? రేవంత్ రెడ్డికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీడియా అలాగా మాట్లాడచ్చా అనేది వీళ్ళు కూడా చెక్ చేసుకోవాలి. నీతులు చెప్పి ఎదుటోడికి నీతులు చెప్పుతామంటే కుదరదు. కాబట్టి రేవంత్ రెడ్డి కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఉండదు, ప్రజలు ఉంటారు. ఇద్దరికి సంబంధం లేని ప్రజలు చాలా మంది ఉంటారు. రేవంత్ రెడ్డిని లేకపోతే కాంగ్రెస్ నమ్మి ఓట్లేసిన ప్రజలు ఉంటారు. వాళ్ళు గమనిస్తుంటారు రేవంత్ రెడ్డి పని విధానం ఎలా ఉంది, ఆయన భాష ఎలా ఉంది, ఆయన వ్యవహారం ఎలా ఉంది అనేది వాళ్ళు కూడా గమనిస్తుంటారు. సో ఒక సామెత ఉంది, నేను శత్రువుని కొడితే శత్రువుకే దెబ్బ తగలాలి, ఒక రాయి శత్రువు మీద విసిరేస్తే ఆ రాయి శత్రువుకి తగలాలి కానీ ప్రజలకు తగలకూడదు. అప్పుడు నా స్ట్రాటజీ కరెక్ట్ అయినట్టు. అట్లాగే శత్రువు మన మీద విసిరేస్తే ప్రజలకి తగలాలి కానీ నాకు తగలకూడదు. ఇది డెమోక్రసీలో చూసుకోవాలి. అలాగే రేవంత్ రెడ్డి కొట్టే దెబ్బ బీఆర్ఎస్ కి తగలాలి కానీ మొత్తం జర్నలిస్టులకి మొత్తం ప్రజలకి తగిలితే రేపు పొద్దున మొత్తం జర్నలిస్టులు ఒకవేళ ఇప్పుడు భయపడి కేసులు పెడతారని మాట్లాడకపోవచ్చు, కానీ రేపు సమయం చూసుకొని ఎలక్షన్ టైంలో రేవంత్ రెడ్డి మీద కమ్ముకుంటారు. అది రేవంత్ రెడ్డి కూడా ఆలోచించాలి. నేను శాశ్వతంగా సీఎంగా ఉండాలని కోరుకుంటున్నాడు. కనీసం 10 ఏళ్ళు నేను సీఎంగా ఉండాలనేది ఆయన టార్గెట్. అలాంటప్పుడు ఆయన జర్నలిస్టు అనుకుంటున్నాడు యూట్యూబ్ ఛానళ్ళు మీరెంత అని. యూట్యూబ్ ఛానల్ అంత తక్కువ అంచనా వేయకూడదు, సోషల్ మీడియాని తక్కువ అంచనా వేయకూడదు. రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడానికి కూడా సోషల్ మీడియా యూట్యూబ్ ఛానళ్ళు పనికొచ్చాయి. బీఆర్ఎస్ ను కూడా అప్పుడు ఇదే రేవంత్ని బీఆర్ఎస్ అరెస్ట్ చేయలేదా, జైల్లో పెట్టలేదా? ఇవాళ ఆమెను దీంట్లోకి బీఆర్ఎస్ అకౌంట్లోకి వేసేస్తున్నారు. కానీ ఆమె సిన్సియర్ జర్నలిస్ట్ గా 22 ఏళ్ల పాటు ఆమె అనేక మాధ్యమాల్లో పనిచేసిన ఆమె ఏదో ఇప్పటికిప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని రాలేదు. కానీ ఆ వీడియో ఆమె పెట్టడం ఖచ్చితంగా జర్నలిస్ట్ ప్రమాణాలకి, వృత్తి ప్రమాణాలకి భిన్నంగా అయింది. అది కూడని వీడియో ఖచ్చితంగా. సో ఆమె పెట్టడం అయితే తప్పే. కానీ ఆ తప్పుకి తగిన సెక్షన్లో పెట్టకుండా ఆమెను 111 BNS పెట్టి ఒక క్రిమినల్ సిండికేట్ లో ఆమె ఉన్నట్టుగా కేసు పెట్టడం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డికి కోపం ఉండొచ్చు, కానీ కోపం మన వ్యక్తిగత కోపం ఉన్నంత మాత్రాన నేను చట్టాలను ఉల్లంఘిస్తానని ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అనుకుంటే తప్పు అవుతుంది. ఆయన చట్టాలని కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రులకి ఎక్కువగా ఉంటది. ఎందుకంటే ఆయన కదా ప్రభుత్వం అధిపతి చట్టాలని నేను గౌరవించను అన్నప్పుడు ప్రజలు ఎందుకు గౌరవిస్తారు? కాబట్టి అరాచకం నెలకొనే అవకాశం ఉంది. మీ ఫ్రస్ట్రేషన్ బీఆర్ఎస్ మీద ఉండొచ్చు, కానీ ప్రజల మీద, జర్నలిస్టుల మీద ఉండొద్దు. జర్నలిస్టులు రేవంత్ రెడ్డికి కూడా హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇప్పటికి కూడా హెల్ప్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఇంకా మన లాంటి వాళ్ళైతే ఎక్కడ మన టాపిక్ వైజ్ మాట్లాడతాం, ఎక్కడ ఇష్యూ ఉంటే అక్కడ తప్పని చెప్తాం. సో మనలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు జర్నలిస్టులు. ఇవాళ ఏ పార్టీకి చెందని జర్నలిస్టులు గోల్డ్ మంది ఉన్నారు, యూట్యూబర్స్ గోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోవాలి తప్ప అందరి జర్నలిస్టులను అలా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు. టార్గెట్ ఎవరైతే మీకు ఇబ్బంది కలిగించారో వాళ్ళ మీద ఆ ఇబ్బందికి సంబంధించిన సెక్షన్లు పెట్టండి. ఆ తప్పు ఏదైతే చేశారో అదే పెట్టండి.